స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో యూఎస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మ్యాజికల్ మంచుల గారు. మ్యామ్తో మాట్లాడతాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, మనుషులందరూ కూడా ఒక రకమైన అలైన్మెంట్లో ఉంటుంటారు. దానివల్ల యూనివర్సల్ ఎనర్జీని కానీ లేకపోతే యూనివర్సల్ సంబంధించిన సిమ్టమ్స్ తెలుసుకోవడం కష్టం. బట్ కోచెస్ విషయానికి వచ్చేటప్పటికి దే ఆర్ ఆల్రెడీ ఇంటూ అనదర్ లెవెల్. సో వాళ్ళకి ఆ విషయాలు అర్థం అవడం, ఈవెన్ మీరు చూస్తుంటారు క్లాస్లో రీడ్ చేస్తుంటాం పీపుల్ అని చెప్తూ ఉంటారు కదా. ఒక నార్మల్ మ్యాన్, ఒక కామన్ పీపుల్ నుంచి చూసుకున్నట్లయితే ఒక మామూలు మనిషి ఈ అలైన్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మనీకి సంబంధించిన అలైన్మెంట్లోకి రావాలంటే ఏం చేయాలంటారు? సపరేట్గా మనీ అనే దానికి ఏమి అలైన్మెంట్ ఉండదు. ఒక హయ్యర్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది అనమాట. హయ్యర్ ఫ్రీక్వెన్సీ అని ఎప్పుడైతే మనం హయ్యర్ ఫ్రీక్వెన్సీకి మనం మ్యాచ్ అవుతామో అప్పుడు వెల్ బీయింగ్ అనే స్టేట్ మీకు ఇందాక మనం మాట్లాడుకున్నాం, అటువంటి వెల్ బీయింగ్ స్టేట్లోకి మనం వెళ్తాం. సో అలైన్మెంట్ అంటే ఏంటి అంటే నేను వెరీ సింపుల్గా చెప్తాను. మనకి ఇప్పుడు నోట్బుక్ ఉంటుంది కదా, నోట్బుక్లో ఒక మార్జిన్ ఉంటుందా అంటే ఏంటి, లెట్సే మనం పాయింట్స్ రాసుకుంటాం, పాయింటర్స్ 1 2 3 పాయింటర్స్. దానికి ఏం చేస్తాం, ఒక మార్జిన్ వేసి ఉంటాం. అంటే ఏంటి, నంబర్స్ అన్నీ ఒకవైపు ఉంటుంది, మ్యాటర్ అంతా ఒకవైపు ఉంటుంది. అంటే ఏంటి, ఇట్ ఈస్ అలైన్డ్, అలైన్మెంట్ అని. సో ఇది మీకు అర్థమైంది కదా. సేమ్ వే ఇక్కడ మనకి అలైన్మెంట్ అంటే ఏంటి అంటే బాడీ, మైండ్, సోల్ ఇవన్నీ కూడా ఒకటి అలైన్మెంట్లో ఉండాలి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే తప్పిదనం ఉంటుంది, అంటే అంత మిస్ అలైన్మెంట్ అంటారు. యాక్చువల్గా టెక్నికల్ వర్డ్ ఏమి అంటే మిస్ అలైన్మెంట్. అంటే ఏంటి అంటే మన మైండ్ ఏమో ఒకటి చెప్తుంది, మన హార్ట్ ఏమో ఒకటి చెప్తుంది, మన బాడీ ఏమో ఇంకోటి చేయాలనుకుంటుంది. సో దట్ ఈస్ వేర్ ద మిస్ అలైన్మెంట్ కమ్స్. అప్పుడు మనకి లైఫ్లో ఒక గమ్యం ఉండదు, గోల్ ఉండదు. లైఫ్లో మనం అచీవ్ చేయాలనుకున్నవి చేయలేము, రావాల్సిన డబ్బులు మన చేతికి రాదు. ఇది మిస్ అలైన్మెంట్. సో ఇప్పుడు ఈ మిస్ అలైన్మెంట్లో నుంచి అలైన్మెంట్కి మూవ్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ మనము కొన్ని అర్థం చేసుకోవాల్సినవి ఉన్నాయి. అందరికీ బాడీ తెలుసు ఏంటి, మనకి శరీరము, కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉన్నాయి, ఆర్గన్స్ ఉన్నాయి. దిస్ ఇస్ కామన్ ఫర్ ఎవ్రీబడి. ఈ ఫంక్షనింగ్ ఏంటి, ఇవి బేసిక్ నాలెడ్జ్ మనకి బయాలజీలో చదువుకున్నాం. ఇది ఎందుకు అంటే ఇది తెలుసు అంటే మనం చూస్తున్నాం కనుక, విచ్ ఈస్ విజిబుల్, అంటే మనకి కంటికి కనిపిస్తుంది కాబట్టి దీన్ని చూడగలుగుతున్నాం. మైండ్ని ఎలా చూడగలుగుతాం, అందులో ఆలోచనలు ఏం ఆలోచన పోతుందని ఎలా చూడగలుగుతున్నారు? ఇప్పుడు ఒక ఆలోచన అయితే నేను దీని గురించి ఆలోచిస్తున్నా అని చెప్పొచ్చు, 60,000 ఆలోచనలు వస్తాయి. ఎన్ని ఆలోచనలు మీకు తెలుసు? అందులో మనకి సబ్ కాన్షియస్ మైండ్లో ఎన్నో బిలీఫ్స్ ఉంటుంది. మీకు ఏ బిలీఫ్ ఏది మిమ్మల్ని బ్లాక్ చేస్తుందని మీకు ఎలా తెలుసు? తెలియదు కదా. అండ్ హార్ట్లో ఏం ఎమోషన్ ఉందని మీకు ఎలా తెలుసు? మనం పైకి నటించవచ్చు, అందరి ముందు స్మైల్ ఇవ్వచ్చు, బట్ దట్ ఈస్ డిఫరెంట్. మనకి ఒక షాడో సెల్ఫ్ అనేది ఉంటుంది. అంటే ఏంటి అంటే డార్క్ సైడ్. మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ ఎంబరేస్ లైట్ సైడ్. అంటే ఏంటి, మనం ఒక మంచి వాళ్ళగా ఉండే ఒక సెల్ఫ్ని మనము సమాజానికి ప్రజెంట్ చేస్తాం. మనలో ఉండే డార్క్ సెల్ఫ్ని మనం యాక్సెప్ట్ చెయ్యం. ఇది కూడా ఒక కారణం మిస్అలైన్మెంట్కి. అంటే ఏంటి, ఎస్ ప్రతి ఒక్కరూ మిస్టేక్స్ చేస్తాము, మన కింద పడుతుంటాం, లేస్తుంటాం, ఇవన్నీ కామన్. బట్ మన లోపల మంచి విషయాలు ఎన్ని ఉంటుందో చెడు విషయాలు కూడా ఉంటుంది, అందరిలోనూ ఉంటుంది. నాలో ఉంటుంది, మీలో ఉంటుంది, అందరిలోనూ ఉంటుంది. దాన్ని నేను గొప్పగా చెప్పమని చెప్పట్లా, కానీ దాన్ని వ్యతిరేకించొద్దు అని చెప్తున్నా. అంటే హేట్ చేయడం. మోస్ట్ పీపుల్ సఫర్ ఫ్రమ్ ద డిసీజ్ కాల్డ్ సెల్ఫ్ హేట్రెడ్. ఇది ఒక పెద్ద జబ్బు. నిన్ను నువ్వు ఒక అసహించుకుంటున్నావు అంటే ఏంటి, ఒక దైవాన్ని నువ్వు అసహించుకున్నట్లు. ఇప్పుడు ఈ దైవము, ఈ డివైన్ నీకు ఎలా హెల్ప్ చేస్తుంది? మనీ కావాలి అంటే చేయదు కదా. సో ఇప్పుడు ఈ చేతి వేళ్లల్లో ఒక పొడుగుగా ఉండేదే నాది కాదు కదా, పొడుగా ఉండేది, పొట్టిగా ఉండేది అన్నీ కూడా నా వేళ్ళే. సో ఇది కంప్లీట్గా నేను యాక్సెప్ట్ చేయాలి. అలానే మన లోపల డార్క్ సైడు ఉంటుంది, లైట్ సైడు, బ్రైట్ సైడు ఉంటుంది. సో మనం ఎంత ఇష్టపడతామో మన ఒక గుడ్ క్వాలిటీస్ని, మన లోపల ఉండే ఒక నెగటివ్ సిచ్యువేషన్స్ జరిగిండొచ్చు, నెగటివ్ లైఫ్లో ఈవెంట్స్ జరిగిండొచ్చు, వాటిని ప్రశంసించమని నేను చెప్పట్లా. బట్ వాటిని వీటి వల్ల నేను ఇంత
గిల్ట్ ఫీల్ అవుతున్నా, అపరాధ భావానికి వెళ్ళిపోవడం. నేను ఎందుకు ఇలా తప్పు చేశాను, నేను ఇలా చేస్తుండకూడదేమో. నువ్వు అలా చేయకపోతే నువ్వు ఎలా నేర్చుకుంటావు ఆ పాఠం? సో నువ్వు పడితేనే కదా లెగవాలి అనే విషయం తెలుస్తుంది. సో మన చేసినటువంటి తప్పొప్పులకి మనము అపరాధ భావం అనేది పడకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎవ్రీడే లెసన్. ఈరోజు లెసన్, నిన్న లెసన్, రేపు లెసన్, ప్రతిరోజు కూడా ఏదో ఒక పాఠం నేర్చుకోవాలి. అటువంటి టైంలో ఇది తప్పు అని తప్పొప్పులు ఎంచడానికి నువ్వెవరు? సో తప్పొప్పుల్ని ఏమి ఎంచొద్దు. జస్ట్ గో విత్ ద ఫ్లో అండ్ ఎంబ్రేస్ ఇట్. ఓకే, ఇలా కూడా నేను చేశాను, దీనివల్ల నేను ఇది నేర్చుకున్నా అని ఎంబ్రేస్ చేసినప్పుడు మనకు రిలీఫ్ వస్తుందా? ఎప్పుడైతే ఆ రిలీఫ్ వస్తుందో నువ్వు అలైన్మెంట్లోకి వస్తావు. ఈ మాట ఎవరు చెప్తారు నీకు? ఏ కోచెస్ కూడా చెప్పరు. సో దే ఓన్లీ ఫోకస్ అబౌట్ ఓకే ఇది చేయండి, అఫర్మేషన్ చేయండి, గ్రాటిట్యూడ్ చేయండి, లేదంటే ఫర్గివ్నెస్ చేయండి, హోప్ ఆన్, దట్స్ ఆల్. సో అప్పుడు ఏమైపోతుంది అంటే ఈ డెప్త్ని మనం మిస్ అవుతున్నాము. ఎప్పుడైతే నువ్వు డెప్త్ని మిస్ అవుతావో, చేయాల్సింది చేయలేవో, అప్పుడు నువ్వు అసలు సిసలైన ట్రాన్స్ఫర్మేషన్ అనేది చూడవు. ఈవెన్ దో డబ్బులు వస్తుంటుంది, 1,00,000 2 లక్షలు అర్న్ చేయడం ఈ కాలంలో పెద్ద మ్యాటరే కాదు, వస్తూ ఉంటుంది. బట్ లోపల ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. ఆ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే మన లోపల డార్క్ సైడ్ని, బ్రైట్ సైడ్ని యాక్సెప్ట్ చేసినప్పుడు, ప్లస్ మనం ఎవరు అని తెలుసుకున్నప్పుడు. దట్ ఈస్ వాట్ ద బ్రహ్మ విద్య కమ్స్. అంటే ఏంటి? నేను ఎవరు? నేను భగవంతుణ్ణి, అహం బ్రహ్మాస్మి అని మనకి 1500 సంవత్సరాల క్రితమే మనకి ఆదిశంకరాచార్యులు గొప్పగా చెప్పారు. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, యు ఆర్ దట్ గాడ్ కాన్షియస్నెస్ అనేసి. సో అలాంటప్పుడు ప్రతిదీ గాడ్ కాన్షియస్నెస్ అయినప్పుడు ఇది తప్పు, ఇది ఒప్పు ఏమి ఉండదు. ఇట్స్ ఓన్లీ లెర్నింగ్. ఓకే, నేను ఇలా మిస్టేక్ చేశాను, రేపు ఇలా చేయొద్దు. సో ఇట్స్ ఓన్లీ లెర్నింగ్. సో ఇలా అనుకున్నప్పుడు మనకు కావాల్సింది మనము సృష్టిస్తాము. సో అంటే నేను చెప్పింది చాలా రవ్వంతే, ఇంకా నేర్చుకోవాల్సింది బ్రహ్మ విద్య గురించి ఎంతో. సో ఇలా మన గురించి మనం తెలుసుకున్నప్పుడు, మన మైండ్ గురించి మనం తెలుసుకున్నప్పుడు, మన ఆత్మ ఎంత పరిపూర్ణమైనది అని మనం తెలుసుకున్నప్పుడు అలైన్మెంట్ అనేది జరుగుతుంది. దీనికి కొంచెం సమయం కావాలి. గురువు దగ్గర ఉంటే మినిమం మీకు ఒక 1 monthలో 1 to 3 monthsలో అయితే ఈజీగా వస్తుంది. ఎప్పుడైతే మీరు అలైన్ అయ్యారో అప్పుడు లైఫ్లో అన్నీ మంచి విషయాలే జరుగుతూ ఉంటుంది. లైఫ్ చాలా సాఫీగా వెళ్తూ ఉంటుంది, డబ్బులు వస్తుంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది, సంబంధ బాంధవ్యాలు బాగుంటుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్. ఇఫ్ యూ రియలీ మీకు ఎవరైనా లైఫ్ బ్యూటిఫుల్ చేసుకోవాలంటే మ్యాజికల్ మంత్లో వర్క్షాప్ అటెండ్ అవ్వండి. సింపుల్. అండ్ ప్రాక్టీస్ అనేది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ అండి. ఎంత సాధన చేస్తే అంత ఇంపార్టెంట్. నా దగ్గర ఇప్పుడు 2 ఏళ్ళు ఉండేవాళ్ళు ఉన్నారు, 3 ఏళ్ళు కంటిన్యూ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, 4 ఏళ్ళు కంటిన్యూ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు వాళ్ళు నా దగ్గర అన్నేళ్ళు ఉంటున్నారు అంటే ప్రోగ్రెస్. మోర్ అండ్ మోర్ అలైన్మెంట్ ఈక్వల్స్ టు మోర్ అండ్ మోర్ ప్రోగ్రెస్. ఇప్పుడు 10,000 సంపాదించేవాడు 1,00,000 రూపాయలు వచ్చిందంటే వాడు ఇంకొంచెం సంపాదించాలని నా దగ్గర ఉంటాడా? వాడికి కదా బెనిఫిట్ లిటరల్గా ఎక్కువ. సో అలా అలా ఇంకా ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి. ఎదగాలి అనుకోవడం తప్పు కానే కాదు. ఎదగాలి, పాజిటివ్గా ఎదగాలి. అండ్ మంచి రిలేషన్షిప్స్, ఇంట్లో నీకు రిలేషన్షిప్స్ కొంచెం బెటర్ ఉంది, ఇంకా బెటర్ చేసుకోవాలనుకుంటాం కదా. ఆరోగ్యం కొంచెం బెటర్ ఉంది. ఎంతోమంది నా దగ్గరకు వచ్చాక మందులు లేకుండా రోగాలు నయమయ్యాయి. బ్లడ్ క్యాన్సర్ కావచ్చు, పారాలిసిస్ కావచ్చు, హార్ట్ ఇష్యూస్ కావచ్చు. ఆబ్వియస్గా ఇంకా బెటర్ చేసుకోవాలనుకుంటారు కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బెటర్ చేసుకోవాలనుకుంటారు. నేను పీస్ఫుల్గా ఉండాలి, యాంగ్జైటీ పోవాలి, ఇలా వాళ్ళ గోల్ పెట్టుకుంటారనమాట. అది ఇంకా బాగా రీచ్ అయ్యి నేను పీస్ఫుల్గా ఉండాలి, ఇది కంటిన్యూ చేయాలి మొమెంటమ్ అనుకొని కూడా ఉంటారు. సో అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు 1 month ఉంటారా, 1 day ఉంటారా, 3 months ఉంటారా, ఇట్ ఈస్ అప్ టు దెమ్. సో వండర్ఫుల్ మ్యామ్. అండ్ డెఫినెట్లీ ఈ ప్రాక్టికల్ సెషన్ సంబంధించి అవేర్నెస్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. అవి ఫ్రీ క్లాస్లా మార్చారన్నమాట. అది కూడా ఎందుకు అంటే ముఖ్యంగా తెలుగు ఆడియన్స్కి ఈ సబ్జెక్ట్ ఇంకా ఎక్కువగా రీచ్ అవ్వాలని చెప్పేసి. అయితే ఇందులో మీరు ఫ్రీగా పార్టిసిపేట్ చేయాలంటే మాత్రం కంపల్సరీ గూగుల్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది కామెంట్ సెక్షన్లో ఇవ్వబడింది. ఆ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకున్నట్టయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు.